ఈరోజు భర్తమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ బి వెంకటశేషయ్య గారు అన్నదాతగా వివరిస్తున్నారు. శ్రీ బి వెంకటశేషయ్య గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో క్రీస్తు శేషులు శ్రీ బాపనపల్లి యానాది శెట్టి గారి సంవత్సరికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు క్రీస్తు శేషులు బాపనపల్లి యానాది శెట్టి గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈరోజు వారి జ్ఞాపకార్థంగా ఈరోజు నైవేద్యం సమర్పించి మరియు వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ క్రీస్తు శేషులైన శ్రీ బాపనపల్లి యానాది రెడ్డి శెట్టి గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కోసం ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ ఉదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమషమెరుగని మంచి మనసుతో ఆప్యాయతనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు బాపనపల్లి యానాది శెట్టి గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ బి వెంకటశేషయ్య గారికి, శ్రీ బి వెంకటశేషయ్య గారికి, శ్రీ బి కమలాకర్ గారికి, శ్రీమతి సీతారామమ్మ గారికి, అలాగే శ్రీమతి జి విజయలక్ష్మి గారికి, లావణ్య గారికి, శ్రీమతి పద్మజ గారికి, సిఎన్ శ్రీనివాసులు గారికి, శ్రీమతి పద్మ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడు దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులందరికీ అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ పరమశివుని ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు ఏదనుకుంటారో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే శ్రీమతి సీతారామమ్మ గారికి, శ్రీమతి విజయలక్ష్మి గారికి, శ్రీమతి లావణ్య గారికి, శ్రీమతి పద్మజ గారికి, శ్రీమతి పద్మ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే వారికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే శ్రీ బి వెంకటశేషయ్య గారు, మీరు మీ కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చేస్తున్నారు, అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి పాపడు, స్వీటు, సేమ్యా పాయసము, అలాగే ఫ్రూట్స్ వాటర్ మిలన్, వెజ్ బగారా రైసు, శామగడ్డ మసాలా, అలాగే పాలకూర పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. గిన్నె పట్టుకో ఫోటోలు ఇస్తాడు.